హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ అలసందల పప్పుతో ఒక మంచి గ్రేవీ రెసిపీ అండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం అని అన్నిటితో బాగా సెట్ అవుతుంది. రండి ఈ కూర ఎలా చేయాలనేది చూసేస్తాం. ఒక కప్ అంతా అలసందల పప్పుని రాత్రి అంతా మనం నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది ఖచ్చితంగా 12 అవర్స్ మనకు నానాలి. ఇప్పుడు దీంతో కూర చేయడానికి మిగతా సామాన్లు ఏమేమి కావాలనేది చూసేస్తాం. చిన్న ఆనియన్స్ వచ్చి ఒక 3/4 కప్పు, ఒక మీడియం సైజ్ బెత్త ఆనియన్ అండి, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజు టొమాటో తీసి పెట్టుకున్నా. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి 2 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత అండి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలకులు, ఒక హాఫ్ బిర్యానీ ఆకు వేయండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు, ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి మనం బాగా వేపుకోవాలండి. మనం తీసుకున్న ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయ్యి రావాలి. చూడండి, ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లం అనేది యాడ్ చేస్తున్నామండి. దీంతోపాటు మనం తీసి పెట్టుకున్న 2 మీడియం సైజు టొమాటోని కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలాకు సరిపడా ఉప్పు అనేది వేసి మనం ఫ్రై చేయబోతున్నామండి. ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈరోజు నేను తీసుకున్న మసాలా ఐటమ్స్ ఎంత వేయాలనేది చూస్తాం రండి. ఇక్కడ అయితే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం అండి, 2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 2 టీ స్పూన్ అంత చికెన్ మసాలా లేదా మటన్ మసాలా పౌడర్ వేయండి. ఇవి అన్నిటినీ టొమాటోతో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న టొమాటో అనేది బాగా ఫ్రై అవ్వాలి. దీంతోపాటు మనం తీసుకున్న ఈ మసాలా ఐటమ్స్ కూడా పచ్చి వాసన అనేది వెళ్ళి మనకు బాగా ఫ్రై అయ్యి రావాలి. చూడండి, మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసి దీన్ని ఆరబెట్టాలి. ఈలోపు మనం ఈ పప్పుని మనం ఉడికించి తీసుకుంటామండి. కుక్కర్లోనే పెట్టి ఉడికిస్తున్నాము. పప్పుని కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసేసి 1 కప్ అంతా వాటర్ పోసి మనం పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వదిలేరంటే మనకు పప్పు సూపర్గా ఉడికి వస్తుంది. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా ఐటమ్ కూడా మనకు బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, పప్పు సూపర్గా మనకు కుక్ అయి వచ్చింది. దీని నుంచి నేనైతే ఒక 1/2 కప్ అంతా ఈ పప్పుని ఆ మసాలా మిక్స్తో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి ఈ గ్రేవీని చేస్తున్నప్పుడు ఈ గ్రేవీ టేస్ట్ కూడా మనకు భలే ఉంటుందండి. చూడండి, ఎంత థిక్ పేస్ట్గా మనకు మసాలా అనేది దొరికిందని. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేయండి. దీంతోపాటు 1 రబ్బలు కరివేపాకు వేయండి. వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిక్స్ని డైరెక్ట్గా వేయడమే అండి. వేసేసి మనకు కావాల్సినంత నీళ్ళు వేసి దాన్ని కూడా ఈ మసాలాతో యాడ్ చేసి మనం బాగా కుక్ చేయబోతున్నామండి. మసాలా వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఉడికించి తీసి పెట్టుకున్న అలసందల పప్పుని కూడా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఈ గ్రేవీకి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ అనేది అన్నంతో బాగుంటుంది. చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ అని అన్నిటితో సెట్ అవుతుందండి. మనకు చాలా ప్రోటీన్స్ కూడా దీంట్లో దొరుకుతుంది. వీలైన వరకు 2 వారంకి ఒక్కసారియో లేదో వారంకి ఒక్కసారియో పిల్లలకు ఒక ఈవినింగ్ స్నాక్స్ టైంకు ఈ పప్పుని మనం ఉడికిచ్చిస్తే చాలా మంచిది అండి. అంతే, ఉప్పు అన్నీ వేసేసి మీరు చెక్ చేసుకున్న తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కుక్ చేసి తీసుకున్నామంటే మనకు మసాలాలు ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఈ మసాలాతో పాటు బాగా కుక్ అయ్యి మనకు ఈ గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. అంతే అండి, మనకు గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. గ్రేవీని కింద దింపడానికి ముందు మీరు కొత్తిమీర ఆకులు ఉంటే వేసి తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని 1 రబ్బలు వేసేసి మీరు సర్వింగ్ బౌల్కు మార్చుకోవచ్చు. అంతే అండి, చాలా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక సింపుల్ రెసిపీ అండి. అంతే అండి, చాలా సింపుల్గా మనం సూపర్గా ఒక గ్రేవీ రెసిపీని రెడీ చేసాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు
ఈ అలసందల పప్పు గ్రేవీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.